నమస్కారం. అష్టాదశ శక్తి పీఠాల మహాపాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. లోక కళ్యాణం, సనాతన ధర్మ సంరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ కు చెందిన ఆంజనేయులు గురుస్వామి, బెంగళూరుకు చెందిన గీతామాత చేపట్టిన ఆధునిక భగీరథ ప్రయత్నం విజయవంతమైంది. 9 నెలల పాటు కఠోర దీక్షతో సాగిన ఈ మహా తపస్సు ముగియడంతో చిలుకూరు బాలాజీ దేవాలయం దర్శించుకుని అనంతరం ఆంజనేయ గురుస్వామి శ్రీశైలంలో ముగింపు పలికారు. గతేడాది అక్టోబర్ 26 మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో ప్రారంభమైన ఈ చారిత్రాత్మక యాత్ర సరిహద్దులు దాటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో శారదపీఠం వరకు సాగింది. కేవలం 9 నెలల కాలంలో ఒక దేశం 20 రాష్ట్రాలు 758 జిల్లాల మీదుగా సుమారు 25,200 కిలోమీటర్లు దిగ్విజయంగా పాదయాత్ర పూర్తయిన సందర్భంగా శ్రీశైలంలో ఆంజనేయులు గురుస్వామి ధర్మపత్ని శిరీష వారి దంపతులకు రమాచారి పుష్పలత దంపతులు నూతన వస్త్రాలు సమర్పించి ఓడిబియ్యం నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మహారాజా యోగి సద్గురు కృష్ణానంద స్వామి హాజరై ఆంజనేయ స్వామిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కృష్ణానంద స్వామి మాట్లాడుతూ ధర్మస్థాపనకై లోక కళ్యాణం కొరకు చేపట్టిన ఈ మహాపాదయాత్ర చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. జై సిద్ధేశ్వర స్వామి. నా గురుదేవుల ఆశీస్సులతోన అనుగ్రహంతోన భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాలకు పాదయాత్రగా బయలుదేరడానికి ఎందరో సహాయ సహకారాల ఇచ్చారు. వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యాత్ర మొదలు పెట్టడానికి లోక కళ్యాణార్థం గో సంరక్షణ సనాతన ధర్మం కొరకు ఈ యాత్ర మొదలుపెట్టాం. ఈ యాత్రలో మొదలు పెట్టడానికి బెంగళూరు నుండి గీతామాతాజీ, ఇక్కడ నుండి మన హైదరాబాద్ నుండి మేము బయలుదేరి ఈ యాత్రలో చాలా కష్టాలు పడ్డాం. కష్టాలు అన్నిటికన్నా పరమేశ్వరుడు మాకు ఇచ్చిన ఒక వరం అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకరోజు 179 కిలోమీటర్లు అడవి వచ్చింది. ఆ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి. అక్కడ ఉండడానికి ఎటువంటి ప్లేస్ లేదు. పక్కల మహాసముద్రం అని ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలోకి ఈ క్రూర మృగాలు అన్నీ వచ్చి నీళ్లు తాగి వెళ్ళాలన్నమాట. రాత్రి 12:30 అయిపోయింది. ఆ టైంలో ఒక పులి మాకు సైకిల్ మీద మేము లగేజ్ పెట్టుకొని పోతుంటే ఒక 5 అడుగుల దూరంలో ఇట్లా లేదు. మాకు సెల్ ఛార్జ్ లైట్లు వేసుకొని ముందరికి వెళ్ళాము. వెళ్తే ముందరనే కనపడ్డది. ఆ రోజు మాతాజీ వెంటనే గురూజీ నేను నా కూతుర్లను చూసిన తర్వాత చనిపోవాలి అని అన్నది. నాకు కూడా భయం, చాలా భయం వేసింది. భయం లేదు అని చెప్పడం ఉత్తమం కాదు. ఈరోజు లాస్ట్ డే అని అనుకున్నాం. కానీ పరమేశ్వరుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల, గురువుల దయ వల్ల ఆ పులి ఎక్కడ వెళ్ళిందో తెలియదు. ఎక్కడ చూసినా లేదు. 5 నిమిషాల లోపల అక్కడ నుండి లేదు. వెనక్కి చూస్తే లేదు, ముందలు చూస్తే లేదు. సింహాలు కనపడ్డాయి, పులి కనపడ్డాయి, ఎలుగుబండ్లు, పిల్లలు తీసిన ఎలుగుబండ్లు కనపడ్డాయి, సర్పాలు కనపడ్డాయి. ఎన్నెన్నో వింతలు. యోగులు, సిద్ధులు, సిద్ధపురుషులు వీళ్ళందరూ వచ్చి ఆశీర్వదించారు. దీనికంతటికి కారణం భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని కొరకు బజరంగ్ దళ్ వాళ్ళు సంరక్షణగా ఉండడానికి ఈ భారతదేశానికి బజరంగ్ దళ్ వాళ్ళు, ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ విధానంతోన ముందుకు తీసుకుని వెళ్తున్నారో వాళ్ళకు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా గో సంరక్షణ కొరకు కొందరు సంకల్పం చేసుకొని ముందరికెళ్తున్నారు. వాళ్ళందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని ఎల్లవేళలా మేము వెళ్ళిన ప్రతి శక్తిపీఠంలో అమ్మవారిని మేము వేడుకున్నాం. బెంగళూరు చాముండేశ్వరి నుండి